హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం చదువు. ఈ రోజు చెప్పే వాక్య సందేశం యొక్క టైటిల్ అక్కడే ఉంటుందండి. అక్కడే నేను ఎందుకు అంశాన్ని పెట్టి మీకు వాక్యం చెప్తానంటే, కనీసం వాక్యం గుర్తుండకపోయినా ఆ అంశమైన గుర్తుంటదేమో కదా అన్న ఉద్దేశంతోనే ఒక చిన్న టైటిల్ పెట్టుకొని, ఒక చిన్న అంశాన్ని పెట్టుకొని, హెడ్డింగ్ పెట్టుకొని మీకు నేను చెప్తున్నాను. చదువునా? 2వ మాట చదువు బాబు. మీరు దయచేసి షేకెము యజమానులందరూ వినునట్లు వారితో మాట్లాడి నీకేది మంచిది యెరుబాబేలు. జాగ్రత్త చదవాలి, సరిగ్గా చదవాలా? చదువు. అందుకే బైబిల్ రోజు చదవదించాను. उजू जे काम जे ए नीचे की मोत्रो सादी सर 20 हने बा अबा बेला बहाने की हतु ने ए नीचे ती मोत्रो सादवेरी अने कुडुक सिंगेरी యేసు నామములో కుడుకులని పోవును గాక. ఆమేన్. ఆ కుడుకులని చదవరా. యెరుబాబేలు యొక్క కుమారులైన సరే 70 మంది మనుషులందరూ మిమ్మును ఏలుట మంచిదా? ఒక మనుషుడు మిమ్మును ఏలుట మంచిదా? ఒక మనిషి ఏలుట మంచిదా? ఇద్దరు ఏలుట మంచిదా? ముగ్గురు ఏలుట మంచిదా? 70 మంది ఏలుట మంచిదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను చెప్పే వాక్య సందేశం యొక్క రహస్యం ఈ మాటలో ఉంది. మంచిదా అని. ఏది మంచిది అంటే ఏది మంచిది, ఏది చెడ్డది మనం గుర్తెరగాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిదేదో చెడ్డదేదో మనం గుర్తెరగాల. నిహై మినై లగేతై మినంతి మారో పుచ్చిదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ చెప్పినటువంటి మాటను బట్టి మనం చూసినప్పుడు ఇక్కడ యెరుబాబేలు యొక్క కుమారులట 70 మంది అట. ప్రియులారా, వారందరూ కూడా వారిని మీరు ఏలుబడి చేయించుకుంటారా? వారితో ఏలుట మంచిదా? ఇది అదని చెప్పి అక్కడ దేవుని వాక్యంలో రాయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ మనుషులందరూ కూడా ఏది మంచిది అని చెప్పి అక్కడ రాశారు. అందుకే ఈ రోజు మనకి ఏది మంచిది, ఒక దేవుని బిడ్డలంగా, ఒక మనుషులంగా, దేవుని సన్నిధిలో విశ్వాసులంగా మనం ఎదుగుతున్నాం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది మంచిదో మనము తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏది మంచిది చెప్పండి అందరూ. ఏది మంచిది? అబద్ధం ఆడడం మంచిదా? బూతు మాటలు పలకడం మంచిదా? దొంగతనం చేయడం మంచిదా? వ్యభిచారం చేయడం మంచిదా? తాగుడు తాగడం మంచిదా? సుట్ట తాగడం మంచిదా? ఖైని తినడం మంచిదా? దేవునికి స్తోత్రం. ఏది మంచిది చెప్పండి. ఏది మంచిది? ఏది మంచిదో నేను ఒక మాట మీకు నేను చూపించి ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది మంచిదో నేను మీకు చూపించి ముగిస్తాను. పిల్లరా, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 21వ వచనం. 21వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 21వ వచనం. మాంసము కరెక్ట్ గా అది మొత్తం అది ఓడంతా చదవాలి. మాంసం తినుట గాని ద్రాక్షారసము తాగుట గాని సహోదరుని కడ్డము కలగ చేయున్నది మరి ఏది గాని మానివేయుట మంచిది. దేవునికి స్తోత్రం. అర్థమైందా మీకు? మాంసము తినుట గాని ద్రాక్షరసము తాగుట గాని నీ సహోదరునికి అడ్డముగా ఏది ఉంటే దానిని మానివేయుట మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ సహోదరునికి ఏది అడ్డముగా ఉందో, నీ పక్కవానికి, నీ పొరుగువానికి ఏదైతే అడ్డముగా ఉందో, ఆ మాటకి అర్థం అదే. నువ్వు ఒకవేళ మాంసమే తింటున్నావా, ద్రాక్షరసం తాగుతున్నావా అంటే తాగుడు తాగుతున్నావా, లేకపోతే సుట్ట తాగుతున్నావా, కైని తింటున్నావా, లేకపోతే వ్యభిచారం చేస్తున్నావా, ఒకవేళ నీ పక్కనున్న సహోదరునికి అడ్డముగా ఉంటే అది మానివేయుట మంచిదే. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. చాలా మంది, నేను అనేక స్థలాల్లో వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉంటాను కాబట్టి నన్ను ఇలా అడిగిన వారు ఉన్నారండి. సంగపెద్దగా ఎక్కువ శాతము లేడీస్ అడిగారు నాకు. లేడీస్, అయ్యా మేము చర్చికి వెళ్తున్నాం అయ్యా, కానీ మా ఆయన వస్తున్నాడు కానయ్యా భలేగా సుట్ట తాగేస్తాడయ్యా, ప్రార్థన చేయండి. అడ్డముగా. ప్రైజ్ ది లార్డ్. నీ భార్యకు నాకు భలే ఆటంకంగా ఉందయ్యా, నాకు అలాగే ఆటంకంగా ఉందయ్యా, భలే బాధ అయ్యా అని చెప్పి సరే అమ్మా ప్రార్థన చేస్తామని ఇలాంటి డైరీలో మేము రాసుకొని ప్రార్థన చేస్తుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు గ్రహించాలా. ఒక యవ్వని బిడ్డలంగా మీ అన్నకి అడ్డంగా ఉన్నారేమో, మీ పకి అడ్డంగా ఉన్నారేమో, మీ తల్లిదండ్రులకు అడ్డముగా ఉన్నారేమో, అవి ఏవో అవి మానివేయుట మంచిది. హల్లెలూయా. సినిమాలు చూసే అలవాటు నీకుందేమో, ఒకవేళ బూతులాడే అలవాటు నీకుందేమో, ఒకవేళ డాన్స్ ఆడే అలవాటు ఉందేమో, అది నీ ఎదుట వాళ్ళకి అడ్డముగా కనబడుతుంటది. అది మానివేయుట మంచిది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. గామసుడు వాక్యం వేస్తే మీకు కర్మ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రేమ టోటల్ గా సల్లారిపోయింది. హల్లెలూయా. ప్రేమని తొలిటి ప్రేమ ఉందా చెప్పండి? లేదు. తొలిటి ప్రేమ ఉందా? లేదు. ఒప్పుకోండి, అబద్ధం ఆడకండి. అలాంటి ఆటంకాలని మానివేయటం మంచిది. అలాంటి ఆటంకాలని మానివేయటం మంచిది. ప్రియులారా, ఒకవేళ ఎవరు ప్రియులారా గమనించండి, నేను చెప్తున్నాను ఇక్కడ మా కీర్తన ఉంది, కాయని తినే అలవాటు ఉంది. మా పాప అంతా బాగానే ఉంటుంది సార్, మంచిగా చదువుతారు సార్, కానీ కాయని తినేస్తారు సార్. వాళ్ళ నాన్న వాళ్ళు అంటున్నారు నాకు. దేవునికి స్తోత్రం. అంటే వారి తల్లిదండ్రులకు ఆమె ఎలాగున్నట్టు? అడ్డముగా ఉన్నట్టు. ప్రైజ్ ది లార్డ్. అలా ఉన్నామా లేదా? ఈ సంఘములో ఉదాహరణకు నేనే బాగలేదు అనుకుందాం, ఇష్టం వచ్చినట్టు తిడతాను అనుకుందాం, పక్క నేను తిడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒప్పేసుకుంటున్నాను, నేను మీకు ఇలాగ దాచిపెట్టుకోను. హల్లెలూయా. అయితే ఈ సంఘం అందరూ దిగజారిపోతున్నారు అనుకుందాం, అది సంఘానికి నేను అడ్డుగా ఉన్నాను. గ్రహించుకోవాలా. నా కోసం అంటే నా కోసం ఆలోచించుకోవడం కాదు. నేను కూడా ఎవరికైనా ఆటంకంగా అడ్డంగా ఉన్నానేమో, అడ్డదిడ్డంగాని గుర్తు చేసుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు చాలా మంది దేవుని మందిరానికి వస్తున్నారు కానీ తల్లిదండ్రులకు అడ్డంగా ఉన్నారు. తప్పు పనులు చేస్తూ, పొరపాట్లు చేస్తూ అడ్డంగా ఉన్నారు. దేవుని సన్నిధికి రానివ్వకుండా అడ్డంగా ఉన్నారు. ఒక మాట చెప్తాను, ఇది లైవ్ బయటికి వెళ్తుంది కానీ బాధపడతారేమో అని నేను ఆలోచిస్తున్నాను. మేము ఇంతకు ముందు కట్టుపెల్లో సంఘానికి వెళ్ళేవారమండి. సంఘానికి వెళ్ళేవారము. దేవదాసాయి గారు అద్భుతంగా నడిపించేవారు. పాపం కొడుకు మాకందరికి మంచిగా బోధించారు కానీ, మాకందరికి వాక్యంతో అంత బోధించారు కానీ మేమందరము బాగుపడ్డాము. కానీ తన కొడుకు ఏమైపోయాడంటే భ్రష్టుడైపోయాడు. మేము అప్పుడు బొరమనే కదండి, బొరమావుడు ఉంది కదమ్మా, అక్కడ సువార్తకి వెళ్తున్నాం. వాళ్ళు ఏమనేవారు తెలుసా? మెస్సీ గదరి సువార్త ఏమన్నారు? మీరు చేస్తున్నారు సువార్త. ప్రసాద్ ఏమో బొరమా ఆచే వస్తుంది ఏనా చర్చకి పర్వాలేదు. వారిని బట్టి ఆ ఊరు ఇప్పుడు దాకా రక్షణలోకి రాలేదు. అలా ఒకవేళ నీ సహోదరునికి ఒకవేళ మాంసమైనా కావచ్చు, ఒకవేళ తాగుడు ద్రాక్షరసమైనా కావచ్చు, నీ సహోదరునికి అడ్డముగా ఒకవేళ ఏదైనా ఉంటే అది మానివేయుట మంచిది. ఇది నెంబర్ 1. దేవుని స్తోత్రం. ఇది నెంబర్ 1. బుద్ధులాడుతున్నావేమో, ఒకవేళ నువ్వు సరిగ్గా ఉండలేకపోతున్నావేమో, నీ భర్తతో సరిగ్గా ఉండలేకపోతున్నావేమో, నీ భార్యతో సరిగ్గా ఉండలేకపోతున్నావేమో, ఏవైనా అడ్డమైన ఉన్నావేమో అమ్మాసిని, ఇవన్నీ కూడా మనం మానివేసుకుంటాక సరి చేయబడతాం. అందుకే ఏది మంచిదనంటే, ఒకవేళ నీవు ఒకరికి అడ్డముగా ఉన్నది ఏదైనా మానివేయుట మంచిది. నేను కీర్తన కోసం జోక్గా చెప్పాను. నేను వాళ్ళ తల్లిదండ్రులు కాయం తింటది ఇది అది అని చెప్పి, ఒకవేళ మీకు ఇలాంటి ఆటంకాలు అడ్డముగా ఉన్నవి ఒకవేళ ఏవైనా ఉంటే అవి మానివేయుట మంచిది.
లగేకతయ, సక్రికతయ, ఇవన్నీ మానివేయుట మంచిది. రాపోదాం హారే మానివేయుట ಎಲ್ಲಾತಿ ಪೊಕ್ಕ ಹೆಂಚ ಬೈಕ್ನ ಹೋಗ್ನೇರಿ ಬಟ್ ನೆಲಾಣ ಒಲೆರಿ ఒకవేళ ఎదుటి వ్యక్తులకి చాలా మంది మీ భార్యలు మీ భర్తలు మీకు చెప్పలేరు. ఏలియా లూదియాకి చెప్పగలనా? చెప్పలేరు. ఎందుకంటే లూదియా కొంచెం బలం ఉంది. దేవునికి స్తోత్రం. చెప్పగలనా? చెప్పలేరు. కానీ నలిగిపోతుంటాడు. ఏదో తప్పు చేస్తుంది అనుకుందాం, ఉదాహరణకు. హల్లెలూయా, నిజం కాదు. దేవుని స్తోత్రం. ఏదైనా తప్పు చేస్తుంది అనుకుందాం, ప్రెసిడెంట్ నాకు ఏదైనా తప్పు చేస్తుంది అనుకుందాం. ప్రెసిడెంట్ గారు చెప్పాడు, ఎందుకంటే ప్రెసిడెంట్ కదా, నా వల్ల నువ్వు ప్రెసిడెంట్ పేరు వచ్చింది. ఏం తమ్ముడు చెప్పగలుగుతామా? చెప్పలేము. ఆ ఆటంకాలు, ఆ అడ్డములు ఏంటివో మనము మానివేయుట మంచిది. దేవునికి స్తోత్రం. అవి మానేయాల. నువ్వు జోకులు మాట్లాడాల. ఎదుటి వ్యక్తులకి ఈడు బాగానే ఉంటాడండి, తిమోతి బాగానే ఉంటాడండి బాబు. అమ్మా రూతమ్మా ఉన్నావా? నువ్వు కనపడాలి మళ్ళీ, నీ డొగర సకరిజోలు అయితే జతికేల మళ్ళీ. దేవునికి స్తోత్రం కలను గాక. తిమోతి పాటలు పాడతాడు కానీ ఈడు బుద్ధి బాగులేదు అంటే అర్థమైపోతున్నా. కొంతమంది ఆడవాళ్ళు నాకు చెప్తారండి, అయ్యా మా ఆయన మన జగ్గుదల వలసలో వెళ్ళినప్పుడు కొంతమంది సాక్ష్యం చెప్పారు. మా ఆయన సరిగ్గా దేవుడి సన్నిధికి మార్పు లేదు సార్, ప్రార్థన చేయండి. ఆయనే సార్ మాకు అర్థమైపోయారు సార్. అందుకే 59 ఎస్ఐ గ్రంథంలో అంటాడు తెలుసా, నీ పాపములే నీ అపరాధములే నాకును మీకును అడ్డముగా వచ్చెను. హల్లెలూయా. నాకు ఒక అడ్డం ఉంది. మయస్క మా బర్రె మారితే మా బోవ మారాలి. ఓపెన్గా చెప్తాను, నేను దాస్తాను. ఆయన మారాలని ప్రార్థన. హల్లెలూయా. అలాగని తిట్టడం కొట్టడం, అమ్మా విలాసుని తిట్టడం కొట్టడం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు మీ ఆయన బండి మీద ఓ నలుగురు ఎక్కేది అక్కడ. కాస్త అడ్డంగా ఉన్నారండి, భార్యలకు అడ్డంగా, ఆశీర్వాదాలు రాకుండా అడ్డంగా ఉన్నారండి. ముగిస్తున్నానులే. మీ బాధ మెస్సిందేనా? నా బాధ మాత్రం మీరు మెస్తుంది. మీకొక్కరికే సంతానం, నాకొక్కరికి రావట్లేదు. అడ్డంగా ఉండకూడదు తల్లిదండ్రులకి. తండ్రి రారా అంటే వెళ్ళిపోవాలి. కొంతమంది పొద్దున చచ్చి నాగేశ్వరరావు గారు మంచి తెల్ల పెంట ఇచ్చాడు నాకు పెళ్లి కొడుకులాగా. దేవునికి స్తోత్రం కలను గాక. హల్లెలూయా. ఎక్కడి నుండి చచ్చారో కానీ అది కరెక్ట్ సరిపోయింది. నాకు పొడుగు అయిపోయింది, మళ్ళా అలాగే మడిపోయింది. కాసేపు చూస్తాడు కదా అని సంతోషిస్తాడు కదా. ఫోన్ చేస్తాడు, ఏంటప్ప ఈయన ఫోన్ చేస్తున్నాడు అనుకున్నాను. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాను తెలుసా? అడ్డముగా ఉన్నవి ఏవైనా ఉన్నవేమో, తల్లిదండ్రుల మాట వినట్లేదేమో, సేవకుని మాట వినట్లేదేమో, పెద్దల మాట గౌరవించట్లేదేమో, లోబడట్లేదేమో, అర్థమైనది ఏదైనా ఉంటే అది మానివేయుట మంచిది. హల్లెలూయా. వసంత, అది మానివేయుట మంచిది. అది మానివేయుట మంచిది. గొడవలు మానివేయటం మంచిది. మూర్ఖం కోసం ఒక మాట చూపిస్తాను నేను. 38వ కీర్తన, మూర్ఖం కోసం. హల్లెలూయా. దేనికోసము? మూర్ఖం కోసం ఒక మాట చూపిస్తాను. ఏం లేతాకే మూర్ఖం, ఏం లేతాకే ఒకసారి చిక్కే మూర్ఖత్వం నానా ఏలియా మూర్ఖత్వం వెళ్ళడదట. ఒకసారి చూడండి, మీరు కూడా వినండి. బైబిల్ క్లోజ్ చేసేయండి. ఎవరో చదివేవారు తెలుసు ఏడవని. హల్లెలూయా. చదువు నాన్న. 5వ వచనం. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. మూర్ఖమట అండి. గాహతి గంధ ఏనానే అసలు మారో పీంక గంధస్కే వెంచవచ్చు, కానీ అంత దుర్వాసన కొడతాడట. మా కవిత దేవునికి స్తోత్రం.
అంటే నువ్వు మూర్ఖంగా ఉండకు. మరి మూర్ఖంగా ఉంటే సేమ్ ఆ కంపు కొట్టినట్టు ఉంటామట. దాని అర్థం అది. సంఖ్యమ కాండంలో కూడా రాస్తారనమాట. 14వ అధ్యాయం 44వ వచనంలో సంఖ్యమ కాండంలో ఆ మూర్ఖత కోసం రాస్తారు. 14:44. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కోనకెక్కిపోయారట. ఎక్కడ ఎల్లవద్దురా బాబు, అక్కడికి వెళ్ళవద్దురంటే వీళ్ళు మూర్ఖం కదా, వీళ్ళు కోపంతో లేక ఇవరకు హత్తుస్తేరి దాకా హోరుతరికి చదువు నా మాట పూర్తి చదివే బాబు. అయితే చదువు బాబు. అయితే వారు మూర్ఖించి ఆ కొండకు ఎక్కిపోయి అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషేయైనను పాలెము నుండి బయలు వెళ్ళలేదట, బయటికి వెళ్ళలేదట, అక్కడే ఉన్నారట. వీళ్ళు మూర్ఖించరే మీకు పక్క తీసేస్తామన్నట్టు వెళ్ళారట. మోసే గారి దగ్గరికి వెళ్ళారట. అక్కడ ప్రవర్తన దగ్గర ఉపవాసం చేయడానికి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత వీళ్ళు మూర్ఖించి ఎక్కడ పోయాడని చెప్పి వెళ్ళారట. మూర్ఖం అంటే ఏం లేదా అయితే తెలుసా? స్రవించే అంటే గాహ సివిసి వంగాజీ బోనిలేసి గంధకే మూర్ఖంగా మనిషికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ జూన్ లేదు నానుస్కే నా సెల్లు తేనాకితే సరే నా బేగుతే విశ్వాసం అన్నమాట. బోధించే నేనే కరెక్ట్గా ఉండకపోతే రేపు పొద్దున సెల్లు ఎవరు ఫోన్ చేసినా ఏం చేసినా ఇంకా బేగులోనే ఉంటారు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ మూర్ఖాన్ని కూడా మనము మానివేయుట మంచిది. ఆమె ఈ గాహ గంగలేతాయి అనేక మూర్ఖుడికే గాహ గంగలేక ఎప్పుడు వేచేయం తీసుకున్నమాట. పై వసుకుడే నసుకుడే బాబు. ఒక ఊర్లో మూర్ఖుడు కోసం ఒక మాట చెప్తాను, ఆయన పేరు కూడా చెప్తాను. మొన్న రాజేష్ పాస్టర్ గారు చెప్తుండే నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా కోపగించుకుంటాట ఆయన గుర్తుకొచ్చారు అని చెప్పి చెప్తున్నాడు. ఆయన పేరు బోడముండ. ఏం పేరు? ఏం ముండ? బోడముండ. ಕೂಟಿಕೆ ಅಂಡಿ ಈ ಕೃಪಾತತ್ವ ಸೀನೆಕೆ ಪಿಯುಕೆ ఈ హోరుతికి బర్రకే మానక తత్వ సీనేక అన్నమాట. కొండ చర్యలు విరిగిపోయి అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి కిందికట. ఈ ఇంటి ఊర్లో వాళ్ళందరూ చూసాటంటే పారిపోతున్నారట. ఊరు బయటికి పక్కకి వెళ్ళిపోతాం కదా, మన మీదికైనా వచ్చేస్తుందని. కానీ ఈ బోడముండ ఉండట తమ్ముడు తమ ఇజ్జో వచ్చి సింజాకే కొట్ట దూరత కళ్ళి అసంకు గామిస్ మీరు హోత తెరిచిట్టు వస్తాయి. ఎంత మూర్ఖమో ఒకసారి మీరు ఆలోచించండి. హల్లెలూయా. ఎంత మూర్ఖమో ఒకసారి ఆలోచించినా. ఒరే వీరు కూడా పారిపోతారు. ఈ ఆ తుఫాన్ లాంటిది వస్తుంది కూడా వీడికి తెలిసిపోయిందట, ఇది నా కోసమే వస్తుంది, నేను చేసిన తప్పుకే వస్తుంది అని చెప్పి వీడు గుర్తెరిగి కూడాట ఆ భార్య పిల్లలను వెళ్ళి బ్రతకాలని అనుకోలేదట. తమ్ముడు కత్తి పట్టుకున్నట్ట వెళ్ళి దువ్వెత్తాడే కుగ్గాకే కళ్యాసం కాటేసుకే మొత్తానికి ఏ కృపాతతాయికి ఏ ఇల్లు తినేదే పోతేట. చూడండి మూర్ఖమట, అంత డేంజరు. ఇది మానుట మంచిది. ఇది మానివేయుట మంచిది. మూర్ఖం అలా చేస్తుంది. ఇది మానివేయాలి. ఇది మానివేయటం మంచిది. జక్కయ్య ఇదిగో ఆ సుక్కపు గుత్తదాడు ఒకరి దగ్గర ఏం చేసేవాడట? డబ్బు వసూలు చేసుకునేవాడట. చివరికి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అయ్యా నేను ఇదిగో ఎంతమంది దగ్గర అయితే ఏం తీసుకున్నానో ఇదిగో ఒకరికి తిరిగి 4 రెట్లు ఇస్తానని ఆయన మానివేశాడు. సభలు గుర్తు. హల్లెలూయా. మానివేశాడు ఆయన. మరి నువ్వు మానేస్తున్నావా? ఎన్నిసార్లు వాక్యం వింటున్నా, ఎన్నిసార్లు మనం ప్రవర్తన సరిగా లేదు సరి చేసుకోమని చెప్తున్నా, నువ్వు మానేస్తున్నావా? మానివేస్తున్నావా? మానివేయటం మంచిది. ద్రాక్షరసమైనను మాంసమైనను తర్వాత నీ సహోదరునికి అర్థమైనది ఏదైనాను మానివేయట మంచిది. మానేయాలి. కోపం మానేయాలి, పగలు మానేయాలి, ఈర్ష్యలు మానేయాలి, కరువు మానేయాలి, రకరకాల దూషణ మాటలు మానేయాలి ప్రియులారా. అవి మానివేయుట మంచిది. అడ్డం కదండి అవి. ఎదుటి వ్యక్తులకి అడ్డంగా ఉంటాయి కదండి, పక్క వారికి సహోదరులకి అడ్డంగా ఉంటాయి కదండి, అవి మానివేయాలి.
ఇంకెన్నాళ్ళు కోపం ఉంచుకుంటారు చాలా మంది. నానుకో జీవు రేపు రేవా జీవు రేపు రేవా జీవు రేపు రేవా జీవు రేపు వచ్చే నీ జీవం గుడుకు రెత్తుస్తాను సత్యం. ಎರಡು लाजर थे ना, ఇవి ఏ లోకు నుంచి జీనాయి. ఇవి మానివేయటం మనకు మంచిది. సాధారణంగా చక్కగా ప్రైజ్ లాడ్ పాస్టర్ గారు ఎలాగున్నారు, ఏ సంగతి, ప్రైజ్ లాడ్ బ్రదర్, ప్రైజ్ లాడ్ అక్క అని ఉంటే ఎంత మంచిదండి. కుళ్ళు కుతంత్రాలని మానివేయట మంచిది. 92వ కీర్తన 2వ పాట. మీరు ఉలా సిరి కాసిన చదివే మీరు మానివేయటం మంచిది. ఎలెత్తి కణకస్కే మానివేయటం మంచిది. రుక్క సిరికి కణకస్కే మానివేయటం మంచిది. అర్థమైందా అమ్మ? వినాలట. పిల్లలకేం కొట్టవద్దు, వాళ్ళకి కాముగా ఉంచండి. సాలేమన్నా అటు మానివేయట మంచిది. దొంగతనం మానివేయట. దేవునికి స్తోత్రం కలుగుగా. నవ్వుతూ సంతోషంగా ఇలా వాక్యం వినాయి. ఎవరు చెప్పారు మీకు? నేను యాక్షన్ చేసి చెప్పడం నేను చంటలు వచ్చేస్తున్నాయి నాకే. ఏడు గాబ్రియలు కోపంగా ఉండటం మానివేయుట మంచిది. వాళ్ళ అమ్మకు బెదిరిస్తుంటాడు ఆయన. ఇంతవరకు ప్రభు దయ వల్ల నా కొడుకులు ఎవ్వరు నన్ను ప్రెజెంట్ చేయలేదు. నాకు ఫలాంది కావాలని డిమాండ్ చేయలేదు. నేను ఏది కావాలో అదే మీరు వేసుకోండి, నా సొక్కలే మీరు వేసుకోండి. ప్రైజ్ అలా హల్లెలూయా. ఏది ఎవరు నలుగురు పిల్లలు కూడా ఏం డిమాండ్ చేయలేదు. నేను చెప్పగలుగుతాను, అది మానివేయుట మీకు మంచిది. మీరు ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత మీ డొకరా నుంచి వెళ్ళకి రుగ్గ సిరికి ఇవ్వటం మానివేయుట మంచిది. చదువుదాం ఒకసారి 92వ కీర్తన 1. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మళ్ళా ఇది చాలా ప్రాముఖ్యమైనది. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ప్రతి ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసత్యను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారతోను వాయించుట ప్రచురించుట మంచిది. గట్టిగా చప్పట్లు కొట్టుట మంచిది. దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించుట మంచిది, ప్రార్థన చేయుట మంచిది, యెహోవాను కొనియాడుట మంచిది, ప్రచురించుట సువార్త చేయుట. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని స్తుతించండి, పాటలు పాడండి ఇస్తున్నప్పుడు గమ్మున చేయాలి. దేవుని స్తుతించుట మంచిది, దయ్యాన్ని స్తుతించుట చెడ్డది. మంచిది అనేస్తారేమో అనుకున్నాను, ఎందుకంటే ఆ ఫ్లోలో దేవునికి అది గుర్తుపట్టుకోవాలి. అది వివేచించే జ్ఞానం అంటే. ఏ మాట చెప్తున్నాడో జాగ్రత్తగా వినాలి. నిద్రపోతున్నాడు హల్లెలూయా. నయోమి నిద్రపోతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా జాగ్రత్తగా చెప్పాలి హల్లెలూయా. నిస్తకర్త హల్లెలూయా. నిస్తకర్తరి గుర్తెరగాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవాను స్తుతించాలా, దేవుని నామాన్ని కొనియాడాలా, ప్రచురించాలా, సువార్త చేయాలా. ఇందాక చదివాం కదా అపొస్తలుల కార్యం 14:15 చదివితే, నేను యేసుక్రీస్తుని గురించి ఇదిగో జీవము గల దేవుని గురించి తిరుగుట, నేను సువార్త ప్రకటించుచున్నాను అని చెప్పాను. ప్రియులారా, దేవుని వైపు తిరగడం మంచిది, దేవుని మందిరానికి రావడం మంచిది, ప్రభు మందిరానికి రావడం మంచిది. ఇక్కడ ఎవరు వస్తున్నారు చెప్పండి? దేవుని మందిరానికి రావాలి. ఇక్కడ దేవుని మందిరానికి రావాలమ్మా, దేవుని స్తుతించాలి, పాటలు ఇస్తే పాటలు పాడేయాలి, ఎవరు పాడకపోతే నీవు పాడేయాలి. యేసు రక్తం జయం. దేవునికి స్తోత్రం. నేను నడిపిస్తే లేకపోతే నేనే పాడేస్తాను. మళ్ళీ
దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, ప్రభు సన్నిధిలో ఉన్నాం. దేవుని స్తుతించడం మంచిది. తర్వాత నీ సహోదరునికి అడ్డముగా ఉన్నది ఏదైనా మానివేయుట మంచిది. ఒకవేళ నువ్వు శుద్ధ తాగి వాళ్ళని నీవే ఒకవేళ రానివ్వట్లేదేమో, లాఖి కోపాహి గర్భహి అజికి నేను మందిరంతో అయినా ఇలా దబ్బరా, అది మానివేయటం మంచిది. మూడవది విలప వాక్యములు, 3:26 చివరి మాట విలప వాక్యములు 3:26 చాలా ప్రాముఖ్యమైన మాట, చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. నరులు ఆశ కలిగి యెహోవా ఇచ్చేటువంటి అనుగ్రహించేటువంటి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిదే. గట్టిగా కొట్టండి. చిక్కక్క నువ్వు కొట్టట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లేడపురంలో ఇలా మరణాన్ని ఇలా ఎగిరిన అనమాట. ఎగిరి కిస్కాని పెరిమోనో పెరమోనో అనమాట. అది మానివేయటం మంచిది. మీ బద్ధకం మానివేయటం మంచిది. మీ జూదం మానివేయటం మంచిది. ఇక్కడట నరులట యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో 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 కనిపెట్టుట మంచిది. దేవుని వాక్యం ఎంతసేపు అయినా, దేవుని స్తుతించడం ఎంతసేపు అయినా, దేవుని సన్నిధిలో మనము వాక్యాన్ని వినడం ఎంతసేపు అయినా ఓపికతో కనిపెట్టుకొని ఉండటం మంచిది. సేవకులు సరే, హలో ఎక్కడున్నారు అయ్యగారు, హలో ఎక్కడున్నారు అయ్యగారు అంటారు. ఓపికతో కనిపెట్టడానికి ఏంటంటే వాక్యం చెప్తుంది, ఓపికతో కనిపెట్టు తన రక్షణ కొరకు, దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు, దేవుడు ఈయనని మేలు కొరకు, దేవుడు ఈయనని ఆశీర్వాదాల కొరకు, దేవుడు ఈయనని స్వస్థతల కొరకు ఓపికతో ఇప్పుడే ప్రార్థన చేస్తే తలపోటు జ్వరము పోదు. ఓపికతో కనిపెట్టుకుంటే అద్భుతం చేస్తాడు ప్రభు. అలాగే మనం దేవుని సన్నిధిలో ఉండాలి. కనిపెట్టడం అలాగే ఓపికతో కనిపెట్టాలి. నీ కూలి పడుతుంది, జోనా హోయితే సంగా హోయితే పింగా తిగేరి. దేవునికి స్తోత్రం. ఆహా ఇప్పుడే ఓపికతో కనిపెట్టేవారు ఈరోజు చాలా మంది లేరు. దేంతో కనిపెట్టేవారు? ఓపిక లేదు చాలా మంది క్రైస్తవ బిడ్డలకు. భక్తి చేసే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, వాక్యం చెప్పే విషయంలో, వాక్యమును వినే విషయంలో, దేవుని మందిరంలో దేవుని స్తుతించే విషయంలో కూడా ఓపికతో కనిపెట్టలేదు. అందుకే దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. దేవుడిచ్చే రక్షణ ఊరికే కాదు, ఓపికతోనే పరిశుద్ధంగా బ్రతకాలి, ఓపికతోనే నీతిగా బ్రతకాలి, ఓపికతోనే నెమ్మదిగా సమాధానంగా బ్రతకాలి. అలా బ్రతికినప్పుడు దేవుని రక్షణ మనం పొందుకుంటాము. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఏది మంచిదో అని ఈ దినం మేము నేర్చుకొని ఉన్నాం ప్రభా. ఇదిగో నాయన నీ సహోదరునికి అర్థమైనది ఏదైనా అది మానివేయటం మంచిదని మీరు వాగ్దానం చేశారు. అలాగునే ప్రభువా ఇదిగో నాయన నీకు వందనాలు. యెహోవాను స్తుతించుట మంచిదన్నావు ప్రభా. నరులు యెహోవా రక్షణ, యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిదని మీరు వాగ్దానం చేశారు. ప్రతి ఒక్కరిలో కూడా ప్రభువా ఇదిగో నాయన నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అటువంటి సహనంతో కనిపెట్టుకుంటూ దేవా నీ వాగ్దానములను సొంతం చేసుకోవడానికి సహాయం చేయండి, నీ ఆశీర్వాదాలను సొంతం చేసుకోవడానికి సహాయం చేయండి, నీ అభిషేకమును సొంతం చేసుకోవడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని అభిషేకించుమని అడుగుతున్నాం ప్రభువా. దేవా ఇదిగో మాటల్లోను, అయ్యా ఇదిగో తండ్రి చూపుల్లోను, అయ్యా ఇదిగో క్రియల్లోను, నడకల్లోను మేము అడ్డంగా ఉండిపోతున్నాం. అయ్యా దయతో క్షమించండి, పవిత్రపరచండి ప్రభు. నీకు వందన సహాయం చేయమని, దీవించి ఆశీర్వదించి బలపరిచి కృప చూపించమని, విన్న వాక్యాన్ని వారి హృదయం అనే పలకలు ముద్రించుమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.